మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 94% మంది ఈ భారతదేశంలో సన్నకారు రైతులే. అది గవర్నమెంటే చేసింది. ఇక కొండలు గుట్టలు రోడ్లు తీసేసే బాధ్యత మనది కాదు, ప్రభుత్వాన్ని. మన ఆత్మకూరు రోడ్ 69లో పోయింది, ఇప్పటిదాకా అందుకెళ్ళ కట్టే కాదు. ఇది నీ తప్ప నా తప్ప? గుట్టలకు కూడా వస్తుంది అంటే ఒక పని తీసుకుండా ఆయన ఇచ్చిండు, ఎవరికి ఇవ్వకుండా కష్టం అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చిండు అంతే. ఇక 20 ఎకరాలు ఉన్నా కూడా నువ్వు చెప్పరాసి జీతానికి కూడా సమానం కావు. నువ్వు రైతువే, రాజువే, నీకు 20 ఎకరాల ఆసామివే. కానీ ఒక అటెండర్ స్థాయి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తితోటి నువ్వు సరిపోలేవు. 1500 కోట్ల రూపాయలు అందరికీ మాఫీ చేస్తుంది గవర్నమెంట్. నీకు పండించి 20 ఎకరాలు ఉన్నాయన కానీ 30 ఎకరాలు ఉన్నాయన కానీ నీ ఇంట్లో పోసుకోవట్లేదు, నువ్వు తినట్లేదు. ఇదంతా సమాజం కోసమే పండిస్తున్నావు, సమాజానికే ఉపయోగపడుతుంది. నీకు ఇస్తే తప్పేంటి? నువ్వైతే నీకు ఘర్షణ పోసుకోవట్లేదు కదా. అరే నీకు ఇవ్వద్దు నాకు ఇవ్వద్దు, ఈయనకు 5 ఎకరాలు ఉంది, నువ్వు పంచాయతీ పెట్టుకోవడం, షాట్ల తౌడు పోసి కుక్కల్ని ఎగబెట్టడం అనేటువంటి సామెత ఇక్కడ నిజం. ఎవరైతే పంటను పండిస్తుండ్రో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే, రైతుకు సహాయం చేయాల్సిందే. రైతుకు వెన్ను వెనుక లేకుండా పోయింది. నిజంగా చెప్పాలంటే నేను టీచర్ను, రిటైర్డ్, కానీ నాకు రైతు అంటే చాలా ప్రేమ. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచే వచ్చిన. మేము శాలోళ్ళం కానీ మొగ్గం చేసిన పాపన పోలే, ఏమైనా దున్యం. నేను కూడా ఇప్పటికీ దున్నుతా. ఎకరాలోనికి ఇవ్వాలి, 3 ఎకరాలోనికి ఇవ్వాలి, 20 ఎకరాలోనికి ఇవ్వాలి. 20 ఎకరాలోనికి నష్టం అంతే అయింది. నీకు ఆయిల్ ఫామ్కి ఇవ్వలేదనుకో, నీకు ఆయిల్ వేయడానికి వస్తుంది. తోటలకు ఇవ్వలేదనుకో, అడవే ఉండదు. ఇప్పుడు అడవే లేదు. తోటలు పెట్టిన తోటలోనికి కూడా కావాల్సిందే, అందరికి కావాల్సిందే. సాగు భూమికి తప్పనిసరిగా రైతు బంధును ఇవ్వాల్సిందే. ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డిది. ప్రభుత్వం నా పార్టీ నీ పార్టీ కాదు. ఒకటి ఏంటంటే దీంట్లో ఎంతో మంది మాట్లాడుతా ఇప్పుడు ఐటీ రిటర్న్స్ అని ఉంటాయి. భూమి లేని వాళ్ళకైనా సరే 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు అయినా సరే 10 ఎకరాలు సరే 2019 చూస్తున్నాను నేను. దాంట్లో కూడా నేను సభ్యునే. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక వెహికల్ తీసుకోవాలన్నా ఐటీ రేట్స్ చూపించాలి, బ్యాంక్ లోన్ కట్టాలి. దాంట్లో బ్యాంక్ లోన్ కట్టాలంటే ఐటీ రేట్స్ అవసరం. హైదరాబాద్లో పిల్లల చదువుల గురించి ఏమో ఇల్లు కొనాలంటే ఒక బ్యాంక్ లోన్ కావాలంటే ఐటీ రేట్ అవసరం. ఐటీకి దీనికి ఖచ్చితంగా దీంట్లో లింక్ పెట్టాల్సిన అవసరం కాదు. దీని మీద ప్రతి ఒక్కటి కూడా సభ్యులు దీంట్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది కాబట్టి ఇది ప్రత్యేకంగా ప్రభుత్వానికి పంపాలమ్మా మేడం. ఒకటి ఏంటంటే ఏదైనప్పుడు కూడా రైతే రాజు అని అందరూ తెలిసే విషయమే. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి దాదాపు 1,50,000 2 లక్షల రూపాయలు, 1,00,000 తక్కువ లేకుండా దాదాపు అంత సాలరీ వస్తుంది. రైతుకు 20 ఎకరాలు పండించిన పంటకు కూడా అంత లాభం వస్తలేదు. దాన్ని కష్టకాలం చేసిన తర్వాత తీరే టైం అయినాక ఈరోజు వర్షాలు పడతాయి. ఒక 10 ఎకరాలు నాటు పెట్టిన తర్వాత వర్షాలు పడకపోతే ఆ 10 ఎకరాలు కొంత ఎండిపోవడం జరుగుతుంది. మరియు తీరే టైం అయినాక కోద్దామన్న సరికే రాళ్ళ వర్షాలు వచ్చి దానికి ఇబ్బంది పడి రైతుకు మామూలుగా ఇవి టైర్ల విషయం కాకుండా చేను విషయం తీసుకొచ్చి పోయాలంటే చాలా ధాన్యము నష్టం జరుపుకుంటూ దానికి ఖర్చు ఎక్కువవుతున్నది. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం తెలిసేది ఏంటంటే 10 ఎకరాల లోపు ఖచ్చితంగా ఎవరైనా సరే దీంట్లో రేషన్ కార్డు కానీ ఎలాంటి సంబంధం లేకుండా 10 ఎకరాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా మీరు రైతు బంధు ఇవ్వాలని చెప్పని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరు కూడా మాట్లాడేటప్పుడు నాటు పెట్టిన వాళ్ళకే దాని పత్తి విత్తనాలా లేకపోతే వేరే విత్తనాలు వేసినా దాని వరకు చూసుకునే చేయాలని మాట్లాడారు. ఇది అనేది సాగు ముందు చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చేది సాగు ముందు చేసుకుంటేందుకే రైతుకి ఇవ్వాలి. పెట్టుబడి సాయం అనేది దాంట్లో స్కీమ్. అది పెట్టుబడి సాయం కంటే మనం పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళు పోయి ఎంక్వైరీ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పంపాలి. అది మనం అందరం కూడా అదే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మడే వచ్చేది 3 నెలలకు 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి తక్కువ ముందు వచ్చిందని చెప్పని మాట్లాడతారు. దయచేసి ఏంటంటే మనకు వర్షాలు పడి ధాన్యం కానీ తోటలు కానీ ప్లస్ రాళ్ళు పడి ఎన్నో రకాల నష్టం జరుగుతుంటుంది.
మనము తెలియకలు అగ్రికల్చర్ ఎవరు మామూలుగా విలేజ్లకు వెళ్తూ ఉంటారు కాబట్టి నాది 10 ఎకరాలు నష్టమైంది, ఒక ఆయన 2 ఎకరాలు నష్టమైంది, నా దగ్గర రాలేదు. తెలియకలు ఏం చేస్తారంటే ఖచ్చితంగా దన్న తీసుకుపోతారు, 4 ఎకరాలు రాపించుకుంటారు. దాంట్లో కొందరు పోలేకపోతారు, అది కొందరికేమో వస్తుంటుంది, కొందరికో రాదు. అప్పుడు ఏం చేస్తారంటే ఎంతోమంది, ఎందుకంటే నేను దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎంతోమంది తిట్టడం జరిగింది. అలా 10 ఎకరాల వరకు పంట పండించిన రైతులందరూ కూడా గొప్పలే అవుతారు. కానీ మనకు ఇది కరువు ప్రాంతం, ఒకసారి వర్షాలు పడతాయి, ఒకసారి వర్షాలు పడవు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే తప్పనిసరిగా 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రైతు బంధు ఏదైతే ఇవ్వాల్సిన అవసరం ఉందో అది ముందుగానే ఇవ్వాలి. ముందుగా ఇస్తేనే తప్ప వాళ్ళు సేద్యం చేసుకునే పరిస్థితులు లేవు. ఇక్కడ మొదటి నుంచి కూడా కరువు ప్రాంతమే. ఇది కరువు ప్రాంతంగా మాత్రం గుర్తిస్తలేరు. ఇది మా దురదృష్టం. ఈ ప్రాంతానికి ఎక్కడెక్కడో వర్షాలు పడతాయి, ఇక్కడ వర్షాలు పడవు. వర్షాలు పడతలేవు అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించదో, లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు రిపోర్ట్ చేయరు. అది మా దురదృష్టం ఈ ప్రాంతానికి. అది కనుక గుర్తిస్తే తప్పనిసరిగా 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాల్సిందే. అది కూడా ముందుగానే ఇవ్వాలి. ముందుగానే ఇస్తే మాత్రమే వాళ్ళు సేద్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ దగ్గర పెట్టుబడి లేకనే వాళ్ళు దున్నుకునే పరిస్థితులు లేవు. పెట్టుబడి లేకనే వాళ్ళకు దున్నుకునే పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళు దున్నలేకపోతున్నారు. దున్నలేకపోతున్నందువల్ల వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఉండి వాళ్ళు దున్నుకుంటలేరేమో అనుకుంటున్నారు కొంతమంది. కానీ గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ వచ్చిన ఆఫీసర్లు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ అవసరం మేరకే తప్పనిసరిగా 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలి. అది కూడా ముందుగానే ఇవ్వాలి. ముందుగానే ఇచ్చినట్లయితే ఆ రైతులు వాటి ద్వారా ఆ చెలక కానీ పొలంగా తరి కానీ దున్నుకొని విత్తనాలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరు ఇది గమనించి దయచేసి ఇది ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను.